హలో అండి, అందరికీ నమస్కారం. ఆలుగడ్డతోటి మంచి రెసిపీ చేసి చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 4 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని వేసేసి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి కొద్దిగా ఫ్రై అయిన కస్తూరి మెంతి ఆకు వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ముందుగా నానబెట్టుకున్న బఠానీలను వేయండి. సో ఆలుగడ్డలో బఠానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ముందుగా నానబెట్టుకున్న బఠానీలను దీంట్లో వేసుకున్నాను. ఇలా వేసుకుని కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకోండి. సో పచ్చి బఠానీలు కాబట్టి కొద్దిగా నూనెలో వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుందాం. సో ముందుగా మనం ఆయిల్లో ఇలా పసుపుని వేయడం వల్ల మనకి పచ్చివాసన రాదు కాబట్టి మనం ముందుగా పసుపు వేసుకుంటున్నాం. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇలా ఈ విధంగా మీడియం సైజ్ కట్ చేసుకున్నానండి. ఆలుగడ్డల ముక్కలను దాంట్లో వేసుకుందాం. ఇలా మొత్తం కలిసే విధంగా మొత్తం కలుపుకోండి. ఆలుగడ్డ దేంటైనా చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అన్నంలో కానీ లేదా చపాతీ, దోశ దేంట్లోనో ఏ కాంబినేషన్ ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఆలుగడ్డ అనేది. సో ఈ విధంగా మూత పెట్టేసుకుందామండి. 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇది కాస్త అంటే కొద్దిగా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకోండి. సో ఎందుకంటే కొద్దిగా మాడుతుంది కాబట్టి కొద్దిగా మూత తీసుకొని మరొకసారి ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇలా కొద్దిగా మూత పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేద్దాం. ప్లేట్ మీద కొద్దిగా వాటర్ యాడ్ చేస్తామనుకోండి మన ఆలుగడ్డలు చాలా మంచిగా ఈజీగా ఉడుకుతుంటాయి. సో అందుకే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని దీంట్లో మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలుపుకుందామండి. అంటే కొద్దిగా ఉడికిపోయింది ఆల్మోస్ట్. సో ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేద్దాం. సాల్ట్ అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే ఈ ఆలుగడ్డలకి మంచిగా ముక్కకి పట్టే విధంగా ఉప్పుని యాడ్ చేస్తున్నాము. సో ఎందుకంటే మనం లాస్ట్కి మొత్తం ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే మనకి ఆలుగడ్డ తినేటప్పుడు కొద్దిగా మనకు టేస్ట్ అనిపించదు. సో ముందుగానే వేసుకున్నాం అనుకోండి మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆలుగడ్డలు తిన్నా కానీ ఉత్తి ఆలుగడ్డ తిన్నా కానీ మంచిగా ముక్కకు పడుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఇట్లా కొద్దిగా మూత పెట్టుకుని 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకుని ఇప్పుడు దీంట్లో తగినంత కారం అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి. మీకు స్పైసీగా తినేవారు ఉంటే ఇంకొద్దిగా ఎక్కువనే యాడ్ చేయండి. సో ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 4-5 పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా అంతా కారం వేస్తున్నాము. సో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలాగే ముందుగా మనం ఉప్పును వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా అంత ఉప్పును వేసుకోండి. చూసి వేసుకోండి, మళ్ళీ ఉప్పు బాగా అవుతుంది. సో ఈ విధంగా ఉప్పును వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోండి. ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ధనియాల పొడిని వేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని దీంట్లో లాస్ట్కి కొత్తిమీర వేయండి. సో ఈ విధంగా కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర అనే వాసన ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆలుగడ్డ, మెంతికూర, కొత్తిమీర చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చపాతీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కానీ దేంట్లోనైనా కరెక్ట్గా సూట్ అయ్యేది, కాంబినేషన్ అయ్యేది చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఎలా ఉందండి మన ఆలుగడ్డ, బఠానీ, మెంతికూర అలాగే కొత్తిమీర ఆలుగడ్డ కూర. సో ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఈ విధంగా కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.